ఇదే మనం ఉండబోయే కొత్త ఇల్లు. ఇల్లు ఎంత బాగుందో. అవునన్నా, నాకు ఇల్లు బాగా నచ్చింది. ₹1,00,00,000 ఇల్లురా. నా బుర్రవాడి 10 లక్షలకే కొన్నా. మీరు ఈ ఇంటికి రాకుండా ఉండాల్సింది. అసలు నువ్వు ఈ ఇంటికి రాకుండా ఉండాల్సింది. ఎవడరా నువ్వు? నేను ఈ ఇంటి తోటమాలిని. ఈ ఇంట్లో దయ్యం ఉంది. దయ్యమా? ఏంటి నాన్న దయ్యం అంటున్నారు? దయ్యమా? దయ్యం కాదరా, దండలు తీసుకొచ్చారా అంటున్నాడు. ఓ సంతేనా? నువ్వు వెళ్ళి ఇల్లంతా చూడుపో. సరే అమ్మా. ఏ ఆ ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? రేపొద్దునేమనైతే మీ ఫోటో ఫ్రేమ్లు చేపించాలిగా. ఏంటండి చెప్పేది నిజమంటారా? ఆడి బొంద, మనం ₹1,00,00,000 ఆస్తిని చీప్ గా 10 లక్షలకే కొన్నాంగా, అందుకే కుళ్ళు ఎదవలకి. వావ్, ఈ రూమ్ ఏంటి ఇంత బాగుంది? నాన్న నాన్న, ఆ రూమ్ లో గజ్జల సౌండ్ వస్తున్నాయి నాన్న. ఏంటి గజ్జల సౌండ్? ఏమండి నిజంగానే దయ్యమేమో. ఏంటి మీలో మీరే గుసగుసలాడుతున్నారు? రాత్రైంది గారా, నువ్వు మిడతల సౌండ్ విని గజ్జల సౌండ్ అనుకుని ఉంటావు. ఓ సంతేనా? వెళ్ళి పడుకోనన్నా. సరే అమ్మా. ఏమండి గజ్జల సౌండ్ అంట? నాకదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? సరే ఇవాళ పడుకుందాం. నైట్ ఏమైనా తేడా అయితే అప్పుడు చూద్దాం. సరేనండి. అమ్మో, గజ్జల సౌండ్ వచ్చిందే. అవునా? ఏంటన్నా పడుకోకుండా అరుస్తున్నావు? నువ్వు చెప్పింది నిజమేరా, మన ఇంట్లో గజ్జల సౌండ్ వినిపిస్తున్నాయి. అది గజ్జల సౌండ్ కాదు, మిడతల సౌండే. అయ్యో దేవుడా, వీడికి ఎలా చెప్పాలి? ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? ఇంట్లో దయ్యం ఉందిరా. ఇంకా దయ్యాలండి నాన్న, అవన్నీ ఫిక్షనల్. అయ్యో ఈ పిచ్చి నా కొడుకు ఎలా చెప్పాలి? అదిగోరా దయ్యం. ఎక్కడ నాన్న? నీ పక్కనే ఉంది చూడరా. ఓహో తిన్నా ఫ్రెండ్ సుప్రియా నాన్న. సుప్రియానా? అవునన్నా సుప్రియానే. ఇందాకే మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. దయ్యాన్ని పట్టుకుని ఫ్రెండ్ అంటావేంట్రా? ఏమే ఈడు అసలు నా కొడుకేనా? ఏమండి నన్నే అనుమానిస్తున్నారా? కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయేలా ఉన్నాయి. గోల్ చేయకుండా పడుకోండి నాన్న. రా సుప్రియ, మనం హారర్ మూవీ చూద్దాం. ఏమే ఆడు ఇంకా ఉన్నాడంటావా? ఏమో అండి, మీరు వెళ్ళి చూసారండి. ఓ అమ్మో, నేను వెళ్ళను. మీరు చెప్పింది నిజమైంది. ఈ ఇంట్లో నిజంగానే దయ్యం ఉంది. ఓ సుప్రియ కనిపించిందా? అసలు దాని బాధ ఏంటి? ఒకప్పుడు ఇంటి యజమాని కొడుకు సుప్రియని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు. అప్పటి నుంచి సుప్రియ ఈ ఇంట్లోని దయ్యమై తిరుగుతుంది. ఇప్పుడు నా కొడుకు దాంతోనే ఉన్నాడు. మీ కొడుకునిచ్చి సుప్రియకి పెళ్లి చేయండి. అప్పుడే మీకు మీ ఇంటికి విముక్తి కలుగుతుంది. వేరే ఆప్షన్ లేదా? ఉంది, దయ్యంతో కలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండండి. మీరు చెప్పినట్టే నా కొడుక్కి ఆ దయ్యానికి కలిపి పెళ్లి చేస్తా. ఆల్ ది బెస్ట్. అమ్మా కాఫీ. రే ఆ దయ్యం ఉందా? దయ్యం ఏంటి నాన్న? తన నా ఫ్రెండ్ సుప్రియ. అదేలేరా, సుప్రియ గారు ఉన్నారా? పడుకొని ఉంది. అమ్మా తనకెళ్ళి బెడ్ కాఫీ ఇవ్వుపో. నేను వెళ్ళను. రే నేను ఇస్తాలే గాని ముందు చెప్పేది విను. నీకు వెంటనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏంటి నాకప్పుడే పిల్ల? అవునరా, ఆ సుప్రియ ఉందిగా, తనే పెళ్లి కూతురు. నాన్న సుప్రియ నేను జస్ట్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ ని అనుమానించకు. ఏడికి నువ్వనే చెప్పవే. మీ నాన్న చెప్పినట్టు నీ ఫ్రెండ్ నే చేసుకోరా. నేను నా ఫ్రెండ్ ని చేసుకుందాం అనుకున్నా, కానీ నా కర్మకాలి మీ నాన్నని చేసుకున్నా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. సరే అమ్మ చెప్పింది కాబట్టి నాకు ఓకే, కానీ సుప్రియని మీరే ఒప్పించాలి. మీ అమ్మ ఒప్పించిద్దిలే. నేను వెళ్ళను, మీరే వెళ్ళండి. వెళ్ళక చేస్తానా? వెళ్తా. అమ్మా సుప్రియ, మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అమ్మయ్యా. ఏమే ఇవాళ రాత్రి మన ఇంటికి పట్టిన దయ్యం వెళ్ళిపోయిద్ది. అవునండి. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. ఇంకా మీరు గదికి వెళ్ళిపోండి. రా సుప్రియ. మీరు చెప్పినట్టే నా కొడుక్కి ఆ దయ్యానికి పెళ్లి చేశా. మంచిది. ఇంకా రేపటి నుంచి మీకు జిల్ జిల్ జిగా జిగా. అమ్మయ్యా. ఏమే ఆ దయ్యం వెళ్ళిపోయిందంటావా? వస్తున్నాడుగా, అన్నీ అడగండి. నొప్పులు ఉన్నాయి. ఏరా ఆ దయ్యం వెళ్ళిపోయిందా? ఏ దయ్యం నాన్న? అదేరా సుప్రియ గారు. సుప్రియనా? అదిగో.
అత్తయ్య టీ తీసుకోండి. ఏమండి ఆ ఎదవ చెప్పినట్టు చేస్తే ఈ దయ్యం వెళ్ళిపోయింది అన్నాడుగా. అదేనా నాకు అర్థం కావట్లేదు. ఆ మూడో టీ కప్ ఎవరికి? మా నాన్నకి. మీ నాన్ననా? ఎక్కడా? అక్కడ. ఎక్కడబ్బా? ఇక్కడబ్బా. నువ్వు ఈ దయ్యానికి తండ్రివా? ఎస్ మామయ్య. అల్లుడు నా కూతురిని జాగ్రత్తగా చూసుకో, లేదంటే నేను దయ్యమై మళ్ళీ వస్తా. నాన్న. బాయ్రా చిట్టి తల్లి. ఏంటి ఈడు కూడా దయ్యమేనా?